నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నువ్వైతే బూతులు మాట్లాడతావు, జబర్దస్త్ షోలు చేస్తావు, డాన్సులు వేస్తావు, కానీ మాకు మాత్రం నీతులు చెప్తావా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అయితే ఈ మాట అంటుంది నేను కాదు, వంగలపూడి అనిత రోజాని అంటున్నట్టుగా పెట్టాను, కానీ నిజానికి వంగలపూడి అనిత కూడా అనలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో రోజాని ఈ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. సో ఎందుకు అంత ట్రోల్ చేయడం? వంగలపూడి అనిత ఫోటోని పక్కన పెట్టి రోజాని ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు అని అంటే కారణం ఒకటే. మహిళా దినోత్సవం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహిళలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలంతా కూడా హాజరయ్యి అక్కడ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. దానికన్నా ముందు వైఎస్ఆర్కి నివాళి అర్పించారు. సో ఈ క్రమంలో రోజా మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే నార్మల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ అధికారంలో ఉండగా మహిళలకు ఏం చేశారు అని చెప్పేసి చెప్పుకోవాలి. మహిళా దినోత్సవం రోజున ఎటువంటి విమర్శలకు పోకుండా భవిష్యత్తులో ఒకవేళ అధికారంలోకి వస్తే మహిళలకి ఇంకేం చేయాలనుకుంటున్నాం అనేది కూడా చెప్పాలి. అలా చెప్తే రోజా ఎందుకు అవుతుంది? విమర్శలు లేకుండా ఆవిడ ప్రసంగం ముగిస్తే అసలు రోజానే కాదు. సో రోజా ఇప్పుడు అదే చేశారు. విమర్శలు ఎక్కువ పెట్టారు. ఎవరి మీద ఎక్కువ పెట్టారంటే వంగలపూడి అనిత మీద. ఎందుకని వంగలపూడి అనిత అంటే రోజాకి అంత అక్కసు అని చెప్పేసి కనుక మనం చూస్తే, ఎప్పుడు ఆవిడనే ఎందుకు టార్గెట్ చేస్తారని చూస్తే, రోజా వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఆవిడ వైఖరిని వంగలపూడి అనిత ప్రశ్నించారు అన్న అక్కసుతోటి ఆవిడని పర్సనల్గా టార్గెట్ చేశారు. మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టే నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావని చెప్పేసి మాట్లాడటంతో అప్పట్లో రాజకీయాల్లో కొత్త కాబట్టి వంగలపూడి అనిత కన్నీటి పర్యంతమయ్యారు. కానీ రాను రాను వంగలపూడి అనిత రాటు తెలియారు. రాజకీయ నాయకులు ఎలాగైతే ఉండాలి అంటే పర్సనల్గా ఏమైనా టార్గెట్ చేసినా కానీ వాటిని పట్టించుకోకూడదు, పార్టీ లైన్ కోసం ప్రజల కోసం పనిచేయాలనే దాన్ని టార్గెట్గా పెట్టుకుని ఆవిడ ముందుకు వెళ్ళారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క అంశంలో కూడా రోజాని ఏకిపారేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిడ దునుమాడారు వంగలపూడి అనిత. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అనితని ఓన్ చేసుకున్నారు. అనిత అంటే తెలుగుదేశం పార్టీ వాయిస్ అన్నట్టుగా మారిపోయింది. సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వంగలపూడి అనితని ఎప్పుడైతే హోమ్ మినిస్టర్గా అనౌన్స్ చేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా సంతోషించారు. ఇంకా పైగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా మహిళా లోకం కూడా దీన్ని హర్షించారు. వంగలపూడి అనిత లాంటి నిర్మోహమాటం లేని నాయకురాల్ని హోంమంత్రిగా చేస్తే ఖచ్చితంగా మహిళలకి అండగా నిలబడతారని చెప్పేసి కూడా అనుకున్నారు. సో అయితే ఈ విషయం మాత్రం రోజాకి గొంతులో పడ్డ పచ్చి వెలక్కాయలా మారింది. ఎందుకని అంటే ఎప్పుడైనా వంగలపూడి అనితని ఫేస్ చేయాల్సి వస్తే రోజా ఫేస్ చేయలేరు. ఎందుకంటే ఒకప్పుడు ఆవిడే ఈవిడ్ని హేళనగా మాట్లాడారు, తీసిపడేసి మాట్లాడారు. సో అలాంటిది ఆవిడకి హోంమంత్రి పదవి అంటే ఈవిడ ఓర్చుకోగలుగుతారంటే ఓర్చుకోలేరు, ముమ్మాటికి ఓర్చుకోలేరు. పైగా రోజా చాలా సెన్సిటివ్ అండ్ ఈగోయిస్టిక్ కూడా రెండూ ఉన్నాయి ఆవిడలో. సెన్సిటివ్గానే ఆలోచిస్తారు, ఈగో పరంగా కూడా ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా రోజా అయితే ఫేస్ చేయలేరు, అందులో డౌట్ లేదు. సో అయితే ఇక్కడ ఏమైందంటే రోజా ఎప్పటికప్పుడు వంగలపూడి అనితని టార్గెట్ చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం రోజున రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత రోజా మాట్లాడుతూ వంగలపూడి అనితనే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో మహిళల మీద అన్యాయాలు జరుగుతుంటే హోంమంత్రి మాత్రం మహిళ అయ్యుండి డాన్సులు వేస్తోంది, పాటలు పాడుతోంది, కూతలు పెడుతోంది అని అంటూ హేళనగా మాట్లాడారు. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా స్పందిస్తున్నారు. రోజా నువ్వు ఒక్కసారి మర్చిపోయినట్టున్నావు, గుర్తు తెచ్చుకో. నువ్వు క్రీడా యువజన శాఖ మంత్రిగా పనిచేసావు కదా, పర్యాటక శాఖ మంత్రిగా. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు నీ భర్త కలిసి రియాలిటీ షోలు చేసుకుంటూ డాన్సులు చేయలేదా? సో ఇది ఎట్లా మర్చిపోతావు? నువ్వెలా మాట్లాడతావు? సరే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా కరెక్ట్గా ఉన్నావంటే గుర్తు తెచ్చుకో. ఇదిగో ఈ ఫోటోలు ఏంటి, ఈ డాన్సులు ఏంటి, ఈ వీడియోలు ఏంటి, నువ్వెలా మాట్లాడతావు డాన్సులు వేయటం గురించి? రాష్ట్ర ప్రజల్ని ఉల్లాసపరచాలనో ఉత్సాహపరచాలనో నువ్వు వేశానన్నావు ఆ రోజు డాన్సులు. మిగతా వాళ్ళని కూడా ఉత్సాహం తీసుకురావాలి, మిగతా ప్రజల్లో కూడా ఉల్లాసంగా ఉండాలని క్రీడా యువజన శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి డాన్సులు వేసానన్నావు ఆ రోజు, బాగానే ఉంది. మరి ఇప్పుడు హోంమంత్రి కూడా ఎందుకు అలా ఉండకూడదు? ఆవిడ డాన్సులు వేయలేదు, ఒకవేళ వేసినా కానీ తప్పేంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆడుతోంది అని అన్నావు కదా, మరి ఇది ఆడటం కాదా? కబడ్డీలు నువ్వు ఆడలేదా? మహిళలతో ఆడావు, పురుషులతో ఆడావు, మీ ఆయనతో కూడా ఆడావు. మరి ఏంటి, ఎందుకు అవతల వాళ్ళకైతే ఒక న్యాయం, నీకైతే ఒక న్యాయమా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా రోజాని ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఒక్కటే అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అంటే
ఢీ షోలు లేకపోతే ఇతరత్రా షోలు ఉన్నాయి కదా, వాటిల్లో శేఖర్ మాస్టర్ తోటి రోజా వేసిన స్టెప్పుల్ని కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ ఇలా గుండెల మీద స్టెప్పులు వేస్తూ చేతులతోటి విపరీతమైన సైగలు చేస్తూ, అంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు ఆ స్టెప్పులే లేదా, సో ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని శేఖర్ మాస్టర్ తోటి నువ్వు చేసిన డాన్సులు మర్చిపోయావా అని చెప్పేసి మొత్తం అంతా గుర్తు చేస్తున్నారు. రోజా తన నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారట. ఆవిడ అనవసరంగా విమర్శలు చేసి ఆవిడ వ్యవహారాలన్నీ కూడా బయట పెడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక రోజా గతంలో మాట్లాడిన బూతులు కూడా, ఎందుకంటే అనిత బూతులు మాట్లాడుతుంది అన్నట్టుగా ఆవిడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు అనిత కాదు బూతులు మాట్లాడేది, రోజానే ఎక్కువ బూతులు మాట్లాడతారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. నేను కూడా నిజంగానే రోజా ఏమన్నా బూతులు మాట్లాడారు విందామని చెప్పేసి కొంచెం చెక్ చేస్తే ఇదిగోండి నాకు ఇది దొరికింది, మీకు వినిపిస్తాను వినండి. నువ్వు పక్క నుండి పక్కన వస్తున్నావా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో మాట్లాడారు. నువ్వు పక్క నుండి పక్కలేస్తున్నావు పవన్ కళ్యాణ్ కంటే బండ్ల గణేష్ కూడా ఏమో తక్కువ వ్యక్తి కాదు కదా, నిన్నే తీసుకెళ్తానన్నాడు. సరిపోలేదా? పిలిపించుకోండి అన్నారు వెనకటికి పెద్దలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. సో రోజా ఎందుకు ఇలా మాటలు అనిపించుకున్నారో తనకే తెలియదు. ఇంకేం మాట్లాడుతున్నారు బూతులు వినండి. ఆవిడేమన్నారు? రారా వెధవా అన్నారు. ఈయనేమన్నా తక్కువ తిన్నాడా? నువ్వేవతవే రావే వెధవా అన్నాడు. సరిపోలేదు? ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? 100 సినిమాలు చేసిన హీరోయిన్ తన పరపతిని తన పరువుని కాపాడుకునే విధంగా ఉండాలా? పైగా అప్పటికి ఎమ్మెల్యేగా గెలిచింది 2014లో. సో 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలిచింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎంత హుందాగా నడుచుకోవాలి, ఎంత మర్యాదగా నడుచుకోవాలి. సో ఇంకా రోజా బూతులు మీకు వినిపించాలని నాకు కూడా కొంచెం ఇది చూసారా? ఈ రకమైన బూతులు రోజాకి మాత్రమే ప్రత్యేకం. అవన్నీ కూడా ఎలా పడితే అలా మాట్లాడతారు. కానీ తీరా చూస్తేనేమో అసలు నేను మాట్లాడిన బూతులే కాదు, మా చిత్తూరులో వే ఆఫ్ టాకింగ్ ఇంతే ఉంటుందని అసలు చిత్తూరు మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తారు. ఆవిడ మాట్లాడిన బూతుల్ని ఒక ప్రాంతం మొత్తానికి కూడా అంటగట్టేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి రోజాని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అనవసరంగా అనడం దీనికి, అనిపించుకోవడం దీనికి. రోజా ఈ వైఖరి ఎప్పటికి మార్చుకుంటారు? రాజకీయాల్లో ఉంటే ఎంత హుందాగా ఉండాలి. సినీ నటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. ఒక జయప్రద వచ్చారు, జయసుధ వచ్చారు. జయసుధ ఎమ్మెల్యేగా కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు, జయప్రద ఎంపీగా పనిచేశారు. సో ఎంతమంది వచ్చారు? కేవలం జయప్రద జయసుధే కాదు, చాలామంది వచ్చారు. జయా బచ్చన్ కూడా, రేఖ కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. విజయశాంతి ఉన్నారు. అలాగే తమిళనాడులో కూడా కొంతమంది పనిచేశారు. అంటే మహిళలుగా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన జయలలితని మనం చూడొచ్చు. కానీ రోజా ఎందుకు ఈ స్థాయిలో రోతగా బిహేవ్ చేస్తున్నారు, రోత మాటలు మాట్లాడుతున్నారు? రాజకీయాలని హుందాతనంగా వ్యవహరించాల్సింది, రాజకీయాల్లో హుందాతనం ఉండాల్సింది పోయి ఈ రోత మాటలు, బూతు మాటలు. ఇంకా మీకు గుర్తు చేయాలంటే పవన్ కళ్యాణ్ని ఎన్నిసార్లు ఇంత రోతగా టార్గెట్ చేశారు రోజా అనేది మనం మర్చిపోలేని అంశం. కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి ఎంత రోత మాటలు. అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్లే. మళ్ళీ అడిగితే ఏమంటారంటే కళ్ళు కనిపించట్లేదా, కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పడిందా, పెట్టుకున్నావా అని చెప్పేసి నేను అన్న దాంట్లో బూతే ఉంది అని అంటారు. కానీ అది బూత్ కాదా? ఎవరినైనా అంటే మీకు తెలిసిన వాళ్ళని అడగండి, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటే అది డబుల్ మీనింగ్ కాదా? ఎవరికి తెలియంది ఈ విషయం? అంత అమాయకుల్ని ఎవరు చేస్తారు? సో ఇదంతా కూడా రోజా ఈ వైఖరిని మార్చుకున్నంత కాలం ఖచ్చితంగా ఆవిడికి ఎదురుగాలే వీస్తుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా రాగాపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నగరి నియోజకవర్గంలో ఆవిడ గెలిచే అవకాశమే లేదు. అసలు ఈ మధ్యకాలంలో వింటుంది ఏంటంటే నగరి నియోజకవర్గానికి ఒక కొత్త అభ్యర్థిని కూడా జగన్మోహన్ రెడ్డి వెతుకుతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. రోజా కూడా ఎక్కువగా అటు తమిళనాడులోని చెన్నైలోనో లేకపోతే ఇటు
తెలంగాణలోని హైదరాబాద్లోనో రియాలిటీ షోలు చేసుకోవడమా, లేకపోతే అక్కడ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూ అక్కడ తమిళనాడులో స్టాలిన్ పార్టీ కోసం, డిఎంకే పార్టీ కోసం ప్రచారం చేయడమా, ఇలాంటి వాటిలోనే ఎక్కువగా పాల్గొంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పట్ల ఆవిడ ఇదివరకు చూపించినంత రెగ్యులారిటీ చూపించడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మెల్లమెల్లగా అటు సినిమాల్లోకో, రియాలిటీ షోల్లోకో, లేకపోతే తమిళనాడు రాజకీయాల్లోకో షిఫ్ట్ అయిపోవాలని చూస్తున్నారు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడో బలవంతంగా మధ్యలో రోజాని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. పార్టీ లైన్ కోసం మాట్లాడకపోతే ఎలా అని చెప్పేసి పార్టీ అధిష్టానం పిలిస్తేనే, ఆదేశిస్తేనే అవి మాట్లాడుతున్నారు. గతంలో లాగా ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతున్న సందర్భం కూడా చాలా తక్కువ. ఎందుకంటే బేసిక్ రియాలిటీ తెలిసిపోయింది ఆవిడకి రాజకీయాల్లో. ఇక మనం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక మనగలగడం కష్టం మనం అని చెప్పేసి ఆవిడకి అర్థమైంది అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరి దీని పట్ల మీరేమంటారు? రోజానే బూతులు ఎక్కువ మాట్లాడతారని మీరు అనుకుంటున్నారా? అలాగే రోజా డాన్సులు వేశారు, మంత్రిగా ఉండి డాన్సులు వేశారు, ఎమ్మెల్యేగా ఉండి అటు బయట రియాలిటీ షోల్లోనూ డాన్సులు వేశారు, పాటలు పాడారు. ఈవిడ ఇలా మాట్లాడుతూ, ఇలా చేస్తూ పైగా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం పట్ల మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.